ఏ విధంగా అంటే ఇదివరకు వచ్చేసి పాలనలో మధ్యన దళారుల ద్వారా జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాలు వచ్చాయండి. అందులో వాళ్ళు మధ్యన ఈ కమిషన్ల ద్వారా నొక్కేవాళ్ళండి. ఇప్పుడు జగనన్న వచ్చినాక డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్సాక్షన్ ఈ డైరెక్ట్ డీబీటీ ద్వారా వచ్చేసి పథకానికి అప్లై చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఆ అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే వాళ్ళ అకౌంట్లోనే జమ అవ్వడం జరుగుతుంది. మధ్యాహ్న దళారులు అనేది ఎవరు ఉండరు, ఎవరికి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. గత ప్రభుత్వంలో ఇన్ని పథకాలు ఎక్కడా లేవండి. నాకు తెలిసి గత ఒక 3 సీఎంల నుంచి నాకు బాగా అనుభవం అండి, చూస్తున్నా 3 టైమ్స్ నుంచి. ఎక్కడా కూడా ముఖ్యమంత్రి ఎక్కినాక 6 నెలలలోపు ఏ అకౌంట్లో కూడా డబ్బులు పడిన దాఖలాలు మనం చూడలేదండి. చంద్రబాబు నాయుడు గారు అంటే అది ఇంకా ఆయన విజ్ఞతకే వదిలేయాలండి. ఎప్పుడు అబద్ధాల వ్యవహారం, అబద్ధాల కథ ఆయన చేసేదని మనం చూస్తూనే ఉన్నాము. ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అలా కాదండి మన జగనన్న. చెప్పిన మాట ఇచ్చాడంటే తప్పకుండా అది నెరవేర్చాల్సిందే. ఈబీసీ నేస్తం ద్వారా మన ఇప్పుడు ఓసీలకైతేనే 45 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళ లోపు 15,000 రూపాయలు ఇస్తున్నారండి. ఇదివరకు అలాంటి పథకాలు ఎప్పుడూ లేవండి ఓసీలకి. అట్లా ప్రజెంట్ జగనన్న ద్వారా మాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఈ సంక్షేమ పథకాల ద్వారా. ఇంతకన్నా బాగా వ్యవస్థ ఎక్కడ ఉందండి? అసలు వ్యవస్థ అనేది అంత దారుణంగా ఎక్కడ చూడలే. ఈ జన్మభూమి కమిటీలు అంటేనే ఎవరు నమ్మలేని పరిస్థితి అండి. ఇప్పుడు అది పోయిన తర్వాత మన ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చినాక జగన్మోహన్ రెడ్డి అన్న అక్కడెక్కడైతే మనం ఈ అర్హులందరికీ బటన్ నొక్కుతున్నాడో డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వస్తుండబట్టి ఎవరికి అన్యాయం జరిగే వ్యవహారం లేదండి. ఇంతకంటే ఎక్కువ పథకాలు వచ్చినాయా? చంద్రబాబు గారా ఎక్కడిచ్చారండి? చెప్పడానికే వాళ్ళు పసుపు కుంకుమ ఎక్కడండి? లాస్ట్ ఇస్తామని చెక్కులు ఇచ్చారు అంతే, కానీ అమౌంట్ ఎక్కడ పడలేదండి. చెక్కుల రూపంలో ఇచ్చారు అంతే. అమౌంట్ ఎవరికి ఏ అర్హత ఉన్న వాళ్ళకి పడలేదు. అసలు మన జగనన్న మాత్రం డైరెక్ట్ అకౌంట్లో వేస్తున్నాడుగా. ఇప్పుడు మధ్యన వాలంటరీ అప్లై చేస్తాడు, నువ్వు వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోగానే డైరెక్ట్ పడుతున్నాయిగా. అట్లాంటిది ఏం లేదండి. టీడీపీ వాళ్ళని వెళ్ళి అడగండి అండి. నేను కూడా ఒక వాలంటరీనే, నేను తీసుకెళ్తాను 50 ఇళ్లలో. టీడీపీ వాళ్ళని అడుగుదాం. 45 సంవత్సరాల వాళ్ళకు నా కింద ఉన్న వాళ్ళకి 8 మందికి వచ్చినాయండి. 8 మందిలో 4 వచ్చేసి టీడీపీ వాళ్ళే ఉన్నారు. ఎవరండి చెప్పింది? అట్లాంటిది ఎక్కడా లేదండి. 50 ఇళ్లలో ఎవరన్నా ఇస్తున్నారు తీసుకుంటున్నాం అంటే కన్నా చెప్పండి. అది మీ ముందే మేము విషయం ఏంటంటే దాని తగిన యాక్షన్ తీసుకుంటారు కదండి అధికారులు. అట్లాంటిది ఎక్కడా లేదండి. అసలు వాలంటరీ అంటేనే నీకు తెలియకపోయినా కూడా అప్లికేషన్ తీసుకెళ్ళి రాసి ఇచ్చి అప్లై చేయించే మార్గం ఉందండి. ఆ వ్యవస్థ ఉండటం వల్ల మంచిదేనండి అది. ఎందుకండి ఇప్పుడు దాకా ఛాన్స్ ఇచ్చి జనాలు ఇబ్బంది పడి మోసపోయారండి. ఇచ్చే రీతిలో లేరు. 2024లో 100% జగన్మోహన్ రెడ్డి అన్న మళ్ళీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాడండి. అదేనండి, నచ్చని విధంగా మాట్లాడతాడు. అట్లని మాకు జగనన్న నచ్చాడని మేము జగన్కి వెళ్ళి మాట్లాడటం కాదు. పథకాలు చూడండి. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉందండి. ఈరోజు ఇంతకుముందు చంద్రబాబు టైంలో మండలానికి వెళ్ళి చేసుకుంటే ఒకరోజు విఆర్ఓ ఉండడు, ఉన్న రోజేమో స్విచ్ ఆఫ్లు చేసుకుంటాడు అతను. వాడు తర్వాత రోజు వస్తానన్న రోజు స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు అతను. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. జగనన్న సచివాలయం పెట్టినాక మన విలేజ్లోనే సచివాలయం దగ్గరికి ఏ అధికారి అయినా రావాలి, ఆ అధికారి దగ్గరికి వెళ్ళి మనం పని చేయించుకోవచ్చు. ఒకవేళ రైతు పని చేసుకునే అతను ఉంటాడండి, సచివాలయంకి వెళ్తాడు. ఈరోజు విఆర్ఓ రాకుంటే రేపు మళ్ళీ అదే రోజు వెళ్ళొచ్చు కదా, ఇబ్బంది ఉండదు. రేపు నెక్స్ట్ రోజు వెళ్ళొచ్చు. అధికారే ఇక్కడ మనూరులోకి వస్తున్నాడు. ఇదివరకు అలా లేదండి, మండలం వెళ్ళాలి, అతను స్విచ్ ఆఫ్ వస్తుంటుంది. పోను ఏంటంటే చూద్దాం పో చేద్దాం పో అన్న రోజులు ఉండేయండి. నేను పొలం తాలూకాలో వచ్చేసి నా దగ్గర 2.5 ఎకరా పొలం ఉందండి. టీడీపీ గవర్నమెంట్లో నేను పాస్బుక్ కోసం అప్లై చేసుకుంటే ఒక సర్వే నెంబర్ ఎక్కించారండి, ఒక సర్వే నెంబర్ ఎక్కించలేదండి. అట్లా జరిగిందండి. ఇప్పుడు అలా ఏం లేదు. సచివాలయంలో అప్లై చేసుకుంటే విఆర్ఓ కూడా మన ఊరికి వచ్చే పని చేస్తున్నాడండి.
మధ్యన చూసాం కదండి, గ్లోబల్ సబ్మిట్ అని మీటింగ్ పెట్టేసి వైజాగ్లో మన జగనన్న వచ్చేసి దగ్గర దగ్గర 43 దేశాల వాళ్ళు వచ్చేసి ఎంత 13 లక్షల కోట్లు తెచ్చాడు కదండి మనకు కంపెనీల ద్వారా. అవునండి, సమ్మిట్ అంతా ఒక నాటకం అనుకుంటే చూస్తే కదా తెలిసేది. మొన్ననే కదండి వాళ్ళు వచ్చింది. వర్క్ జరగాలి, వర్క్ జరుగుద్ది త్వరలో. 2024 మళ్ళీ జగనన్న అవుతున్నాడు. నెక్స్ట్ ఈ 13 లక్షల కోట్ల పెట్టుబడులు మొత్తం వస్తున్నాయి. దగ్గర దగ్గర 6-7 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వస్తాయండి. యువతరం దారి మళ్ళీ ఇచ్చేది ఏముందండి. చంద్రబాబు టైంలో కూడా యువతను నిరుద్యోగ భృతి అని మనిషికి 2000 ఇస్తానన్నాడని చదువుకొని ఖాళీగా ఉండే వాళ్ళకి. ఇప్పుడు ఎక్కడిచ్చాడండి? చంద్రబాబు గారా ఎక్కడిచ్చాడండి? ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న సచివాలయ వ్యవస్థ పెట్టి 4 లక్షల చిల్లరకి ఇచ్చారండి ఉద్యోగాలు. అందులో 2,40,000 చిల్లర వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చాడండి. అలా ఇచ్చిన దాఖలాలు 2019 ముందు ఎక్కడన్నా ఉన్నాయేమో చెప్పమనండి. ఏంటి మేడం? ఉద్యోగాలు తీసేస్తే మనం చెప్పుకోవడానికి వాలంటరీ వ్యవస్థ, ఈ సచివాలయ సిబ్బంది వీళ్ళంతా ఎట్టొస్తారండి? వాళ్ళకి కనపడవండి. వాళ్ళకి ఒకటే కనపడుతుంది, జగనన్నను కూల్చాలా, జగనన్నను కూల్చి మనం పైకి వస్తే, మనం పైకి వచ్చిన తర్వాత మన జన్మభూమి కమిటీలు, మన దగ్గర ఉండే వాళ్ళు, మన వాళ్ళంతా బాగుపడటం తప్పితే అంతకు మించి కింది స్థాయిలో, విలేజ్ స్థాయిలో, గ్రౌండ్ స్థాయిలో బాగుపడే లక్షణాలు ఎవరు లేరండి. గ్రౌండ్ స్థాయి అంటే విలేజ్ స్థాయిలో నువ్వు అప్లై చేసుకున్నారు మేడం, మనం అప్లై చేసుకున్నాము పథకానికి. అప్లై చేసుకున్నప్పుడు డైరెక్ట్ నీ అకౌంట్లో పడుతున్నాయి. అంతకుముందు ఆ 2019 ముందు ఎక్కడ పడ్డాయండి? నేనే ఉన్నానండి, నాకు అంతకుముందు నేను పాస్బుక్ వచ్చింది, నాకు ఎక్కడ పడ్డాయి? పడలేదు మేడం అసలు. అదే మేము కూడా అదే అంటున్నామండి. సైకిల్ పోయిద్ది, మళ్ళీ జగన్ వస్తుంది, ఫ్యాన్ వస్తుంది, అందులో ఫ్యాన్ కూడా మనకు గాలిని ఎక్కువ ఇస్తుందండి. సైకిల్ ఏముందండి, పంచర్ అయిపోతుంటది, అది కామనేగా అందరికి తెలిసిందే. 2024లో అధికారంలోకి వచ్చేది మేమే, రాసి పెట్టుకోండి, జగన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. నేను రాసి పెడతా మేడం, మా ఊర్లోనే ఛాలెంజ్ చేశా. ఎవరో ఉంటే టీడీపీ తరఫున పెట్టండి, నేను వైసీపీ తరఫున ₹1,00,000 పందెం పెడతానన్నా. ఈ రోజుకి కూడా ఒకడు మొగ్గు చూపట్ల. అట్లాంటి మా ఊరు విలేజ్లోనే అట్లా ఉంటే రాష్ట్ర స్థాయిలో ఎలా ఉంటుంది మేడం? ఎవరినో పెట్టమనండి. లేదా జగనన్న తరఫున మా ప్రభుత్వం తరఫున నేనంటే ఛాలెంజ్ చేసి పెద్దగా పందాలు పెట్టలేకపోయినా తోటి పందాలు పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉంటారుగా మా పార్టీలో. అట్లా అని పందాలు పెట్టుకోవాలని ఎవరు అనుకోరండి. కానీ ఛాలెంజ్ చేసుకోవటానికైనా కూడా, సవాలు విసరటానికైనా కూడా చంద్రబాబు గెలిస్తే అప్పుడు అడగండి, చూద్దాం 2024లో. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా మొత్తం ఇక్కడ అభిమానులు కదా, వీళ్ళని అడిగేది ఏముందంటారు. నా కిందనే చెప్పా కదా ఎగ్జాంపుల్, 4 ఉన్నారు మేడం టీడీపీ తరఫున వాళ్ళు. 4లో ఎవరైనా వాళ్ళ ఓట్లు నాకు పడతాయో పడవో జగనన్నకు నేను తర్వాత చూపిస్తాను మేడం. అది ఈబీసీ నేస్తం కింద 15,000 వాళ్ళకు ఈరోజు వాళ్ళ అకౌంట్లలో చేరబోతుంది.